అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం టెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజులో గతంలో 400 రూపాయలు ఉంటే ప్రస్తుతం గతంలో 200 నుంచి 300 రూపాయలు పేపర్కి ఒకటి చొప్పున ఉంటే ఇప్పుడు పేపర్కు 1000 రూపాయల చొప్పున 2 పేపర్లకు 2000 చొప్పున అయితే ప్రభుత్వం ఫీజు అయితే వసూలు చేస్తూ ఉంది. ఈ అప్లికేషన్ సంబంధించి 2000 రూపాయలు, ఒక పేపర్కి 1000 రూపాయల చొప్పున 2 పేపర్లకు అప్లికేషన్ చేసుకుంటే 2000 రూపాయలు అయితే ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి టెట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు, డిఎస్సి ఎగ్జామ్ రాసే అభ్యర్థులు మనతోటి ఉన్నారు. అయితే వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. అన్న చెప్పండి, మరి గవర్నమెంట్ మాత్రం టెట్కి సంబంధించి ఫీజు అయితే పెంచేసింది, మరి బాగా భారం అవుతుందన్న. ఇది టెట్ అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు అనేసరికంటే మేము అసలు అప్లై చేయాలా వద్దా అనేటువంటి సంకోచంలో ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా 200 నుంచి 300 ఉంటుండే. ఈసారి 1000 రూపాయలు అనేసరికంటే ఇప్పుడు ఒక్క అభ్యర్థి నువ్వు టెట్ పేపర్ 1 రాసుకోవాలనుకుంటే 1000 రూపాయలు, మళ్ళీ 2 పేపర్లు రాయాలనుకుంటే 2000, మళ్ళీ మీ సేవ ఆన్లైన్ ఛార్జెస్ అని ఇట్లా బాగా భారం అవుతుంది. కాబట్టి ప్రభుత్వము మాయసుంటే నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టెట్ అప్లికేషన్ ఫీజు తక్కువ చేస్తే బాగుంటుంది. ఇది ఇంతకుముందు ఎట్లయితే ఉన్నదో 200 నుంచి 300 అంతే ఉంటే మాయసుంటోళ్ళము అందరం కూడా అప్లై చేసుకొని మా యొక్క జాబ్ సాధించే దిశగా మేము ప్రయత్నిస్తామని మేము తెలియజేస్తున్నామన్న. ఎంత పెడితే బాగుంటుంది? మీరు ఏం పని చేస్తూ ఉంటారు? ఎక్కడ ఉండి చదువుకుంటా ఉన్నారు? మేము అగ్రికల్చర్ పని చేస్తాం, వ్యవసాయమే. 250 చేస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే 250 అన్నా మళ్ళీ ఆన్లైన్లో అప్లికేషన్ అతను చేయాలన్నా కూడా 100 రూపాయలు కాబట్టి 350 అయితే మాకు రీజనబుల్గా ఉంటుంది. 1000 రూపాయలు అంటే మేము అప్లై చేయలేకపోతాం అన్న. అది బాగా భారం అవుతుంది. హాస్టల్లో ఉండాలన్నా కానీ, మళ్ళీ ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాలన్నా కానీ మాకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాయసంటి వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని 250 ఫీజు చేస్తే ఎంతోమంది మేము అప్లికేషన్ చేసుకొని చదువుకుంటామని మేము తెలియజేస్తున్నాం. నా చెప్పండి, ఫీజు ఎంతవరకు ఉంటే ఉంటుంది? ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులే ఈ టెట్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. డిఎస్సికి మాది సంగారెడ్డి జిల్లా, మాది మారుమూల ప్రాంతం. మాది సంగారెడ్డి జిల్లాలోనే మాది మారుమూల ప్రాంతం, నారాయణఖేడ్ నియోజకవర్గము, కంటి మండలం. మాది కర్ణాటక బార్డరు. అక్కడ మొత్తం అందరూ మా అమ్మనాన్నగా వ్యవసాయ కుటుంబాన్ని ఆధారపడతారు. ఇప్పుడు అక్కడ మనకు వాళ్ళు ఏదో పని చేసుకుంటూ మనకు మేము బడ్డాకట్టలో వాళ్ళకి వద్దని మనకి స్థాయికి పంపించారు. మేము ఇక్కడ చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి ఏంటంటే 300 పెట్టినప్పుడు పేపర్ 1 రాసుకున్నాం, మనకు 300 ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం పేపర్ 1కు 1000 రూపాయలు ఉంది, పేపర్ 2కు 1000 రూపాయలు ఉంది. ఒకవేళ మనం పేపర్ 1 రాసుకుని 1000 రూపాయలు కేటాయిస్తున్నాం. గతంలో ఏమైందంటే 300 కట్టవచ్చు, మరి ఎవరు 1 రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాకుండా ఫీజులో మనకు కొంచెం గవర్నమెంట్ మన దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగులు దృష్టిలో పెట్టుకొని, అదే ఇప్పుడు మనకు పేపర్కు 300 పెట్టారు, ఇంతకు 2 పేపర్లు 300 పెట్టారు కదా. అట్లా కాకుండా వాళ్ళకు ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంటారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మనం కూడా అర్థం చేసుకుంటున్నాం. దానికి పేపర్కు 1000 రూపాయలు కాకుండా నా ఒక ఒపీనియన్ ఏంటంటే 300 పెట్టినా పర్వాలేదు. పేపర్కి 300 పెట్టి 600 పెట్టినా మనం చెల్లిస్తాం. కానీ 1000 రూపాయలు అంటే మనకు ఒకటేసారి భారం అవుతుంది. ఇది ఎందుకంటే మనం అంతా నిరుద్యోగులు ఒక చిన్న కుటుంబంలో చర్చలు కాబట్టి మాకు ఇది ఒక నిరుద్యోగులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మనకి ఒక టెట్ని ఒక ఫీజును తగ్గిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. విద్యాశాఖ మంత్రి కానీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక నిరుద్యోగులు కూడా ఇప్పుడు ఎందుకంటే ఎన్నో మొన్న టీజీటీ కానీ మళ్ళీ జేఎల్ కానీ పోలీసు పైన కానీ ప్రతి ఒక్కటి ఉద్యోగాలు వేస్తున్నారు. అట్లా మాకు కూడా ఇప్పుడు డిఎస్ చేసిండు, టెట్ వేస్తున్నారు. మాకు సంతోషం ఉంది. ఒక ఏంటంటే టెట్లో మాకు ఫీజు మాత్రమే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఆ ఫీజును కూడా కొంచెం మన యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఫీజును కూడా తగ్గిస్తే మనం సంతోషపడతామని మేము రేవంత్ రెడ్డిని కానీ తెలంగాణ విద్యాశాఖ మంత్రిని కోరుకుంటున్నామని. ఎందుకు సాధారణమైన ఫీజులే కదా అనేటటువంటిది ఒక ఒపీనియన్ కూడా ఉంది. రేట్లు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి, దీన్ని అన్నింటినీ బేస్ చేసుకొని అది కట్టొచ్చు, పెద్ద ఇబ్బంది కాదనేటటువంటిది ఉంది. సాధారణమైన ఫీజు ఉన్నది, రేట్లు పెరిగిపోయినాయి మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఒకటి పెరిగితే ఒకటేసారి ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 300 నుంచి ఒకటేసారి ఎంత పెరిగింది, అక్కడ 700 పెరిగింది అన్నట్టే కదా. ఒక పేపర్ పెరిగింది. అప్పుడు గతంలో ఏమున్నది 300 2 పేపర్ 1 రాసుకోండి, మీరు 1 2 రాసుకోండి అంటే ఒక మంచి అవకాశమే కదా. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కటి ఇక్కడ డిఎస్సి కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగాలు కొడుతున్నారంటే ఈరోజు ప్రతి ఒక్కటి నిరుద్యోగులు చేస్తారు. వాళ్ళు చదువుకున్న ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే వాళ్ళు కానిస్టేబుల్ కానీ జేఎల్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగం కొట్టాలంటే ఒక చిన్న కుటుంబం నుంచి వస్తారు. అలాంటి వాళ్ళకు మనకు ఫీజు భారం పెడితే మనకు ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు టెట్ మనం ఇక్కడికి అయిపోతే మళ్ళీ డేస్కి ఎక్కడికి వెళ్తాం, మనం వెళ్ళలేము కదా. అదే మనం టెట్కు ఫీజు నేనేమంటున్నా అంటే ఇప్పుడు నిత్యావసరాల ధర పెరిగిన అంటున్నారు కదా. పెరిగినప్పుడు 700 కాకుండా
దానికి 3 నెలలు పెట్టండి. ఇప్పుడు రాసుకునే ఒకటి రాసుకుంటారు. ఇప్పుడు నేను ఉస్లాషన్ ఉంది, నాకు సెకండ్ ఫస్ట్ కూడా రాసుకుంటే నేను ఇప్పుడు 3 నెలలు ఇంకోటి కడతాను, పర్వాలేదు. అదే ఇప్పుడు కట్టాలని నాకు ఎక్కడ పోతుంది? 700 ప్లస్ నాకు 1400 ఎక్కువ అవుతుంది అక్కడ. అదే 1400 ఉంటే నాకు ఏదో మిస్ఫీల్ ఇక్కడ వెళ్ళిపోతుంది, హాస్టల్గా ఫీజు కట్టుకుని ఏదో కట్టుకున్న బుక్ మెటీరియల్ అయిపోతుంది కదా. అందుకని అది ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఏం లేదు ఇక్కడ ప్రభుత్వం డిమాండ్ ఒక్కటే చేస్తున్నాం. ఫీజు టెట్లో కానీ ఏ ఫీజు కానీ అందరినీ అనుకూలంగా ఉంటే పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. దృష్టిలో పెట్టుకొని కోరుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మనం ఇక్కడికి వచ్చినామంటే ఇది రామయ్య ఇన్స్టిట్యూట్ ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఉంది. ఇక్కడ కోచింగ్ ఇక్కడ మనం ఇక్కడ 14,000 అంటే మనం వికలాంగులు ఉన్నాం కాబట్టి మాకు 10,000 తీసుకుంటున్నారు. ఆ సార్ కొంచెం ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు మనకు దృష్టిలో పెట్టుకున్నారు తీసుకున్నారు కాబట్టి మనకి కాకుండా జనరల్గా అందరికీ గవర్నమెంట్ అనేది దృష్టిలో పెట్టుకొని అందరికీ ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ గవర్నమెంట్ అందరికీ న్యాయం జరిగితే నేను కోరుకుంటున్నాను. అట్లా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏడా ఉంటారు? ఉండేది ఎక్కడ? హాస్టల్లో ఉండి చదువుకుంటారా? ఎట్లా చేస్తారు? మేము ఉండేది ఇక్కడ ఎల్బీనగర్ హాస్టల్లో ఉంటాం. మేము ఎల్బీనగర్ హాస్టల్లో ఉంటాము. మాది సొంతము నారాయణఖేడు జిల్లా సంగారెడ్డి. మాది మారుమూల ప్రాంతం. కంకి మండలం అంటే తెలంగాణలో కొట్టి చూడండి మీరు ఒకసారి. కంకి మండలం అంటే మారుమూల ప్రాంతం. అక్కడ మొత్తం కన్నడ బార్డర్ ఉంటుంది. అక్కడ సగం కన్నడ తెలుగు ఉంటుంది. చదువుకునే వాళ్ళు తక్కువ అక్కడ. ఎవరో మాసం ఉంటారు, కొంచెం పైకి చదివి వచ్చి మంచి యూనివర్సిటీ వరకు వస్తారు, అవి వస్తారు. కాబట్టి ఇలాంటి కూడా మనం ముందుకు వెళ్ళలేమంటే ఇప్పుడు 1000 రూపాయలు అంటే నాకే బాధ అనిపిస్తుంది. నేను ఒక హ్యాండిక్యాప్, నాకు 4 పింఛన్ వస్తుంది, డాడీ లేడు, మమ్మీ ఉంది. అట్లా ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకే ఉంటారు. ఎవరిదైనా ఇప్పుడు నేనేమంటున్నా అంటే అందరినీ, నాకు వికలాంగులకైనా కాదు జనరల్గా అందరినీ ఈక్వల్గా చూస్తే బాగుంటుంది. అట్లా ఎవరి కోట వాళ్ళకు ఉంటుంది. అందరినీ సమన్వయం పాలన చేస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. అంతే. ఇక్కడ ప్రత్యేకంగా డిమాండ్ ఏమిటంటే ప్రత్యేకంగా మేము కోరుకున్నది అదే. చెప్పండి, మీరు చెప్పండి. టెట్ ఫీజు అనేది బాగా 1000 రూపాయలు అనేసరికంటే బాగా భారం అవుతుంది. ఎందుకంటే అందరూ మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నారు కాబట్టి నిరుపేద కుటుంబం వాళ్ళే ఈ టెట్ డిఎస్సి అప్లై చేయడానికి చదువుకోవడానికి ముందుంటారు. కాబట్టి ఈ టెట్ యొక్క అప్లికేషన్ ఫీజుని తగ్గిస్తేనే ఈ యొక్క నిరుద్యోగులకు చాలా బాగుంటుందని మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారిని, మరి విద్యాశాఖ మంత్రి వర్యులు వీరందరూ కూడా ఈ యొక్క నిరుపేదమైనటువంటి చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వీళ్ళని, ఎందుకంటే ఏం జాబ్ లేకనే వీళ్ళు టెట్ రాస్తున్నారు కాబట్టి ఏం జాబ్ లేనప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా ఉంటాయి, అది దృష్టిలో పెట్టుకోవాలా. ఒకేసారి 1000 రూపాయలు అంటే ఇప్పుడు అందరూ కూలినాలు చేసుకొని బతికేటోళ్ళమే కదా. అందుకని ఆ యొక్క టెట్ ఫీజు అనేది తక్కువ ఇస్తే 300 పేపర్ 300 పెడితే బాగుంటుందని మా యొక్క అభిప్రాయము. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని టెట్ ఫీజు తక్కువ చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. చెప్పండి, ఏంది మరి ప్రభుత్వం మాత్రం పేపర్కు 1000 రూపాయలు చొప్పున చేసింది, దీన్ని ఎట్లా చూస్తారు? మరి మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రధానంగా? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు టీటీసీ చేసిన వాళ్ళు, బీఈడీ చేసిన వాళ్ళు 2 పేపర్స్ రాయాలంటే 2000 అమౌంట్ అయింది. ఇప్పుడు వాస్తవంగా టీటీసీ అంటే ఫస్ట్ పేపర్ ఎలిజిబుల్, బీఈడీ చేసిన వాళ్ళు సెకండ్ పేపర్ ఎలిజిబుల్, టీటీసీ చేసి బీఈడీ చేసిన వాళ్ళు సెకండ్ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు 2000 పే చేయాలి. అసలు టెట్ ఫీజు ఇంత భారంగా ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అందరికీ రీజనబుల్గా పెట్టాలి. ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో కూడా ఫీజులు లేకుండానే అప్లికేషన్ తీసుకుంటామని చెప్పారు. సరే, ఇది అర్హత పరీక్ష కాబట్టి బిలో పావర్టీ లైన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో బిలో పావర్టీ లైన్కి చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కనీసం అప్లికేషన్ ఫీజు కట్టుకోవాలంటే కూడా పక్కింటి వాళ్ళని ఈరోజు ఫీజు కట్టాలి, ఇవ్వండి, రేపు మళ్ళీ బదులు తెచ్చిస్తా అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ బిలో పావర్టీ లైన్కి దిగువన ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ టెట్ ఫీజుని అనేది ఖచ్చితంగా తగ్గించాలి. కనీసం 200-300 పెట్టినా కానీ సరే అందరికీ యాక్సెప్ట్గా ఉంటుంది. ఈ ఫీజు అనేది ఖచ్చితంగా తగ్గించి నిరుద్యోగులకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ద్వారానే ఏర్పడింది. ఇంకొకటి, ప్రభుత్వం ఖర్చులు పెరిగాయి అంటున్నారు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో వేదికలు పెట్టి మీటింగులు పెట్టినప్పుడు ఆ మీటింగులకి అయ్యే ఖర్చును తగ్గించుకుంటే నిరుద్యోగులకు ఫీజులు చెల్లించవచ్చు కదా గవర్నమెంట్. వాస్తవంగా చెప్పాలంటే అందుకోసమని మీ ద్వారా మేము సీఎం గారి దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది ఏంటంటే ఫీజులు అనేది తగ్గించాలి. ఖచ్చితంగా టెట్కి ఫీజులు అనేది తగ్గించాలి. అదేవిధంగా గతంలో మేనిఫెస్టోలో పెట్టిన ఫీజులు లేకుండా అప్లికేషన్ చేస్తామని చెప్పారు కదా, అది కూడా నెక్స్ట్ గ్రూప్ 2 నుంచైనా ఇంప్లిమెంట్ చేయాలనేది మా యొక్క విజ్ఞప్తి. మీ కుటుంబ నేపథ్యం ఏంది? మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి మీ వాతావరణం, పెరిగిన వాతావరణం ఏంది? ఎట్లా ఉంది మీరు? వాస్తవంగా చెప్పాలంటే నేను సూర్యాపేట డిస్టిక్ నుంచి వచ్చాను. ఈ రామయ్య ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుందామని వచ్చాను. గతంలో కూడా టెట్ రాశాను నేను. కానీ ఫీజు ఇంత భారీగా అయితే ఫీజు లేదు. ఇంతకుముందు 300-400 ఉండేది. కానీ 1000 ఫీజు పెట్టడం అనేది
అసలు ఇంత ఫీజు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మేమనేది ఫీజు అయితే ఖచ్చితంగా తగ్గించాలనేదే మా యొక్క విజ్ఞప్తి. అన్న, ఇది ఫీజు పెంపు ఏదైతే ఉందో దీనికి సంబంధించి మీరు ఎవరికైనా సరే హయ్యర్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేసే ప్రయత్నం ఏమైనా చేశారా ఈ ఫీజులు తగ్గించాలని చెప్పేసి? వాస్తవంగా ఈరోజు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సార్ కూడా ఫోన్ చేశాము. సార్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, అంటే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు, వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డదే నిరుద్యోగులు కృషితోనే. వాళ్ళు ఎంతో కష్టపడి, కనీసం మేమున్నామండి, నేను వాస్తవంగా కాంగ్రెస్ పార్టీయే, నెల రోజులు కూడా పార్టీలో తిరిగా నేను, నెల రోజులు. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తే నిరుద్యోగులకు న్యాయం జరిగిద్ది. 10 సంవత్సరాల నుంచి ఏ నోటిఫికేషన్ లేకుండా ఏజ్ బారయ్యి ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఈరోజు నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని మేము ఇప్పటికి కూడా ఆశిస్తున్నాం. కానీ ఈ ఫీజులు అనేది ఇలా టెట్టుకు పెట్టడం అయితే వాస్తవంగా ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం దీనిపై పునరాలోచించి ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో స్కీములకు కానీ లేకపోతే ఎన్నో వేదికలకి ప్రచార సభలు పెట్టినప్పుడు ఫ్లెక్సీలని వాటికి ఎంతో ఖర్చు చేస్తుంది. దాంతో పోల్చుకుంటే ఆ కోట్లతో పోల్చుకుంటే నిరుద్యోగులది చాలా చిన్న విషయం. ఈ ఫీజులు అనేది తగ్గిస్తే నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. మా యొక్క డిమాండ్ కూడా నిరుద్యోగుల పక్షాన వీళ్ళందరికీ న్యాయం చేయాలి. కాబట్టి ఫీజు ఖచ్చితంగా తగ్గించాలి. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మరి మీరు ఏం చేస్తారు? మరి ఈ ఫీజుల పెంపుకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? నెక్స్ట్ ఏమన్నా చేయదలుచుకున్నారా, ఉద్యమాలు అట్లాంటివి? వాస్తవంగా ప్రభుత్వం అయితే మాకు ఖచ్చితంగా ఫీజులు తగ్గిస్తుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రజాపాలన కోసమే ఏర్పడ్డది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ తగ్గించకపోతే టెట్ ఫీజు ఖచ్చితంగా తగ్గించాలని మాత్రం ఖచ్చితంగా ధర్నా చేస్తాం. అది అందరికీ నిరుద్యోగులకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడతాం. చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం కనుక మీ విషయంలో ఫీజుల విషయంలో వెనక్కి తగ్గకపోతే మీరు ఏం చేస్తారు? మరి ఎట్లా అనుకుంటున్నారు? అన్నగారు అన్నట్టు బల్మూరి వెంకటన్న గారు కలిశారని చెప్పారు కదా, ఫోన్ చేసామని ఫోన్లో మాట్లాడారు. అంటే అన్నగారు కూడా స్పందించారు కదా, తప్పకుండా నేను రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ విద్యాశాఖ మంత్రి దృష్టిలో తీసుకెళ్తానని చెప్పారు కదా. వాళ్ళు తీసుకొని దానిపై చర్య తీసుకొని ఫీజు తగ్గితే మనకు సంతోషం. లేదంటే లేనిడలా నెక్స్ట్ మనకు ఏం చేయాలని మన విద్యాసంఘాలు ఉంటాయి. మళ్ళీ మన టెట్ విద్యార్థులందరూ ఏకమై అది నెక్స్ట్ ఏం చేయాలనేది మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా దానిపై పోరాడి ఒకటే టెట్ ఫీజు అని తగ్గించాలనేది ఒకటే మన డిమాండ్. ప్రత్యేక డిమాండ్ ఏం లేదు అక్కడ. ఎందుకంటే ప్రజాపాలన అంటే అందరు ప్రజల ఉన్నటువంటి భాగస్వామ్యం ప్రజాస్వామ్యం అంటారు. దాన్ని తెలంగాణ 10 సంవత్సరాలు పాలించింది టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఏమన్నారు? నిరుద్యోగులు తాగొడని అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫీజుల విషయంలో మళ్ళీ ఇక్కడ అదే తీసుకొస్తున్నారని ఒక ఇండైరెక్ట్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజాపాలన ఏమవుతుందంటే ఫీజు విషయంలో మాత్రం మళ్ళీ అదే మనకు ఇబ్బంది పెడుతున్న ఒక కోణం తీసుకొస్తారు ఇండైరెక్ట్లలో. అది కాకుండా ఈ తెలంగాణ ప్రభుత్వానికి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ మరియు రేవంత్ రెడ్డి కానీ ఒకటే కోరుచున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ మనకు కార్యాచరణ ఏంటంటే మనం తప్పకుండా దానిపైన మేము కమిటీ వేసుకొని తప్పకుండా విద్యాశాఖ మంత్రికి ముట్టడి ఇచ్చే వరకు మేము దీన్ని పోరాడుతూనే ఉంటాం. చెప్పండి, ప్రభుత్వం టెట్కు సంబంధించి అయితే ఫీజు పెంచేసింది. గతంలో 300 ఉండే, ఇప్పుడు 700 పెంచేసి పేపర్కు 1000 రూపాయల చొప్పున పెంచేసింది. మరి ఇది చాలా బాధాకరమైన విషయమే. ఏంటంటే ఇంతకుముందు నుంచి ఇప్పటికీ నేను 3 టైమ్స్ టెట్ రాసిన. ఇప్పుడు సడన్గా 700,000 అని పెంచేస్తే మళ్ళీ టెట్ రాస్తూనే ఉంటున్నాం. ఇప్పటికీ టెట్ రాస్తుంటే ఏమవుతుందంటే ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఫీజు ఏకంగా రెట్టింపు చేయడం తప్పు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏంటంటే ఆ ఫీజు అనేది తగ్గించి 250 350 అంతవరకే చేయడం కరెక్ట్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ 3 టైమ్స్ రాసినాం. మళ్ళీ ఎన్నిసార్లు రాయాలి, ఎంతమందిని రాయాలి? ఫీజు తగ్గిస్తే బాగుంటుంది. అది ఖచ్చితంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు నిరుద్యోగులు గ్రామాల నుంచి వస్తారు. అందరి దగ్గర అంత స్తోమత లేకుండా కొంతవరకు ఏంటంటే అప్లై చేయలేకపోతారు. ఇప్పటికే లాస్ట్ 6 మంత్స్ అయింది, మళ్ళీ అప్లై చేసిరు, మళ్ళీ రాసిరు, మళ్ళీ ఇప్పుడు అప్లై చేసి మళ్ళీ రాయాలంటే కష్టం. 1000 రూపీస్ అంటే ఒక్కొక్క 2 పేపర్లు రాయాల్సి వస్తాయి. తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ, మళ్ళీ ఒక ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు. వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్ ఫీజులని, కోర్సులని, టెస్టులకని మార్క్స్ అంటే అమౌంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి ఈ టెట్ అనే ఫీజు అనేసి అది అప్లికేషన్ ఫీజు అనేది కొంచెం టెట్కు కానీ డిఎస్సి కానీ, డిఎస్సి ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది. ప్రజెంట్ ఉన్న టెట్కి అయితే 300 ఫీజు ఉంటే బాగుంటుందని చెప్తున్నాం. అది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, తగ్గించాల్సిందిగా కోరుకుంటున్నాం.
నిరుద్యోగులు మాత్రం టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అయితే టెట్కి సంబంధించినటువంటి పెంచిన ఫీజు 1000 రూపాయలకు పెంచింది ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వెంటనే తక్షణమే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో టెట్ ఫీజు కనుక ఎగ్జామినేషన్ ఫీజు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేస్తాం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి కావచ్చు, ప్రజాప్రతినిధుల దృష్టికి కావచ్చు తీసుకెళ్లామని చెప్పేసి ఈ టెట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ పరశురామ్తో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.